హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మిల్ మేకరీ గ్రేవీ కర్రీ వండుతున్నా. మిల్ మేకరీలు చిన్న సైజువి ఒక గ్లాసుడు తీసుకున్నా. ఈ కూర అన్నం, చపాతీ, బగారాలో కూడా చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకున్నా. 3 టమాటా, 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, కొంచెం అంతా కొత్తిమీర, 1 కప్పుడు పెరుగు తీసుకున్నా. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, టేబుల్ స్పూన్ ధనియాల పొడి, టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ మసాలా పొడి, 1/2 టీ స్పూన్ పసుపు. ఈ పల్లీలు వేయించుకొని పొడి చేసుకోవాలి. ఈ బౌల్లో వేడి నీళ్ళు పోసి అందులో మిల్ మేకరీలు వేసి 10 నిమిషాల సేపు అందులో నాననివ్వాలి. మటన్, చికెన్ తినని వాళ్ళు మిల్ మేకరీలతోని ఇట్లా వండుకోండి, కూర బాగుంటుంది. టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కడిగి కట్ చేసుకున్నా. పల్లీలు కూడా మిక్సీ బట్టి పొడి చేసుకున్నా. మిల్ మేకరీలు కూడా వేడి నీళ్ళు తీసేసి సన్నీళ్ళు పోసుకొని గట్టిగా పిసికి వేరే ప్లేట్లో వేసుకోవాలి. మిల్ మేకరీలు వేరే ప్లేట్లో వేయడం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడెక్కింది. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడైంది. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కలుపుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు కూడా వేసి కలుపుకోవాలి. టమాటాలు కూడా అందులో వేసి కలుపుకొని మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. టమాటాలు మగ్గినాయి. ఇందులో కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొబ్బరి పొడి ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. మసాలా పొడి లాస్ట్లో వేసుకుందాం. ఇదంతా ఒకసారి కలుపుకొని పల్లీల పొడి కూడా వేసి కలపాలి. ఇప్పుడు పెరుగు పోసుకుందాం. గిన్నెలో ఇంకొన్ని వాటర్ పోసుకొని అందులోనే పోసుకొని కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి. మూత తీసి చూద్దాం. కూర అంతా ఉడుకుతుంది. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇదంతా కలుపుకొని
మసిలే వరకు మూత పెట్టాలి. మూత తీసి చూద్దాం. ఇదంతా మసులుతుంది. మిల్ మేకరీలు ఇందులో వేసుకోవాలి. కలుపుకొని మిల్ మేకరీలు ఉడికేంత వరకు మూత పెట్టాలి. మూత తీసి చూద్దాం. కూర అంతా ఉడుకుతుంది. ఇప్పుడు మసాలా వేసుకోవాలి. అట్లనే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఉప్పు కారం ఎట్లుందో టేస్ట్ చూద్దాం. కారం సరిపోయింది. ఉప్పు కొంచెం తక్కువ ఉంది. వేసుకొని కలుపుకుందాం. మిల్ మేకరీలు కూడా మంచిగా ఉడికినాయి. అంతేనండి, మిల్ మేకరీ గ్రేవీ కర్రీ ఉడికింది. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కూరంతా వేరే గిన్నెలో మార్చుకుందాం. ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.